పంజాబ్ వాస్తవంగా ఇప్పట్లో ఎన్నికలు లేవు. కాకపోతే కరెక్ట్గా కష్టపడితే విజయం సాధ్యం అన్నటువంటిది ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు భారతీయ జనతా పార్టీ అనుకూలురికి తెలిసినటువంటి నిజం. అదే సమయంలో హర్యానా, కాశ్మీర్లో కూడా ప్రధాన ప్రతిపక్ష స్థానంలో బలంగా నిలబడింది. కాబట్టి మనం ఏదర్ 1 or 2 కోసం పోరాడాలి, అంతేగాని మనం కూడా ఉన్నామంటే ఉన్నాంలే అన్నటువంటి సిచ్యుయేషన్ కాకూడదు అన్నటువంటిది అక్కడ అనేక మంది నేతలు అనుకుంటుంది. అందులో కెప్టెన్ అమరేందర్ సింగ్ ఒకప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత కాలంలో తను కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుని దెబ్బతిన్నారు. అదే అమరేందర్ సింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేశారు, భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు అమరేందర్ సింగ్ పంజాబ్ విజయానికి ఎప్పటి నుంచినే అడుగులు వేస్తానంటున్నాడు. కేజ్రీవాల్ ఓటమి అన్నటువంటి కేజ్రీవాల్ విజయం అప్పట్లో ఢిల్లీ విజయం పంజాబ్లో కలిసి వచ్చింది. ఇప్పుడు మొన్నటిసారి పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబీలు ఆమ్ ఆద్మీ పార్టీని తిరస్కరించి కాంగ్రెస్కు ఓట్లేశారు. ఇప్పుడు అలా కాకుండా బీజేపీ వైపు టర్న్ చేసేటటువంటి అడుగులు వేస్తానని చెప్తున్నాడు ఆయన.